గురుగారు దాదాపు ఈ 5 ఏళ్ల పరిపాలన చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున నేను ఉన్నాను, విన్నాను అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ప్రతిదీ చెప్పింది ఇదే. నేనొస్తే అన్నీ తగ్గిస్తాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతా బాదుడే బాదుడు. ఇసుక గాని లేకపోతే ఏదైనా గాని. ఈరోజు మద్యపాన నిషేధం అన్నారు, జరగల. యువతకు ఉద్యోగాలన్నారు, అవలా. ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ అమరావతిని బాగు చేస్తా అన్నారు. అది కాదు, ఇప్పుడు నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను అంటున్నారు. అసలు ఏంటి ఆయన చెప్పిన వాటిలో ఏం జరిగినాయి, ఏం అమలైనయి? 99% మేనిఫెస్టో పూర్తి చేశాను ఆయన చెప్తున్నారు. అది ఏం జరగలేదుగా. ఇప్పుడు అమరావతి ఇక్కడది ఉంది, అక్కడికి వెళ్ళలేదు, ఆయన చేయలేదు. ఇక్కడే ఉండాలి, అది లెక్క అందరు గోల. ఇక్కడ ఉంటేనే మంచిది. మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి అక్కడక్కడ పెట్టుకునే ఉపయోగం ఉంది? అసలు 3 రాజధానులు అవసరం అంటారా? అంత అవసరం ఏముంది? ఒకటే ఇక్కడ లేదు, ఇంకా 3 ఎందుకు? ఒకటి ఉంటే సక్రమంగా మన లైన్ లేవచ్చు. ఒకటి లేని దానికి ఒక 100 మంది ఇక్కడ, 50 మంది అక్కడ, 30 మంది అక్కడ ఇలా పెట్టుకునే ఉపయోగం ఉంది దానికి? భూములు కొనుక్కోవడం కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం వాళ్ళు వేసిన ప్లాను అందరికీ తెలిసిపోతుంది. అది అబ్బే రాష్ట్ర ఏం లేదుగా. ఇక్కడ ఉంటే ఇక్కడే చేసినగా శుభ్రంగా. ఏం లేదు, డబ్బులు ఇటు ఉందా అభివృద్ధి, అంతేగాని దేశం బాగు చేయడానికి లేదు. మన రాష్ట్రం బాగు చేసుకుందామని లేదు. అక్కడి నుంచి అప్పు తేయడం, జనాలకి ఇవ్వడం, మనం ఇస్తే మేరు పనుకొని మళ్ళీ ఓట్లు వేస్తారనుకోవడం, అంతేగాని దానికి ఇదేముంది? సెక్రటేరియట్లు తాకట్టు పెట్టినా లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టినా ఏం చేసినా కూడా మీకు బటన్ నొక్కి మీకే డబ్బులు ఇచ్చామంటున్నాడు. బటన్ నొక్కుతూ ఉపయోగం. బటన్ మా డబ్బులు మనకి ఇస్తున్నాడు. బటన్ ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు ఏంటి? ఇప్పుడు అంత పేరున్న వాళ్ళ నాన్నగారు సీఎం ఒకప్పుడు, చాలా ఇది. ఆయన పేరు మీద ఒకటి కట్టండి, ఆ సొంత డబ్బులు ఉంటే అందరికి పేదవాళ్ళకి ఇల్లు కట్టండి, ఆయన పేరు వేసుకోమనండి. మనం కాదనలేదుగా, ఇవ్వలేదుగా. అసలు ఏది ఉన్న దాంట్లో ఇచ్చేసినా పోనీ వాళ్ళు ఏదో తిప్పలు పడే చేసేవాళ్ళు. ఏదో స్థలం అంటున్నారు, ఆ 40 గజాలు 50 గజాలు స్థలం ఇచ్చారు, సెంటు. ఆ డబ్బులు కడతాను, మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. మీ నెల నెల కట్టించుకుంటాం. ఇసుక అసలు ఏం లేదు, లేదు. సామాన్యులు ఇల్లు కడతాం కదా, ఇల్లు దొరకదు ముందు వాళ్ళకి. ఏం లేదు, వాళ్ళ చేతికి ఏముంది? అది ఇస్తే ఎక్కడో మన విజయవాడది ఇది, తెల్లారు లెగిస్తే పనికి వంటాను వెళ్ళాలా, లేకపోతే ఆటోనగర్ పోవాలా. ఈ గట్టాన కొల్లపూడి ఏరియాలో అయితే పోన్లే బస్ ఎక్కడో ఏ ఊరు అది జీకొండూరు అక్కడక్కడ ఇస్తున్నారు. విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి పని చేసుకునే మార్గం ఉందా? ఉంటే పోనీ అక్కడ పనులు ఉంటాయి అనుకోవచ్చు, లేదు ఉపయోగం ఉంది దానివల్ల. పోనీ కనీసం వ్యవసాయం అని కానీ లేకపోతే వ్యాపారాలని కానీ, ఇప్పుడు ₹1 చేతిలో ఆడితే మనిషికి అటు ఇటు మార్గం జరుగుద్ది. అది కొంతమంది డబ్బులు నోడు కూడా బతకలేడు ఒకసారి, ఇక అంతే పని. 65 రూపాయలు ఉన్న కందిపప్పు 150, 160 రూపాయలు అయింది. ఎప్పుడు ఇచ్చారు? అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇస్తారు? నేను చెప్తానండి, నేను 250 చేస్తాను, నాకు ఇచ్చేస్తాడా? ఏ ఉత్తి మాట అన్నీ. ఇప్పుడు 151కి 175, 175 అన్నారు. 175 వేస్తే ఇక ఆయనే పరమించుడు, ఎందుకు జనాలు ఓట్లేయటం? జనాలు ఓట్లు ఉపయోగం లేదు కదా. నువ్వు 170 నువ్వే తీసుకో, నువ్వే చేసే, మనకు ఉపయోగం ఏముంది? ఈ రోజున సార్ మీరు గతంలో ఎన్నో ఎలక్షన్లు చూస్తుంటారు. అసలు ఈవీఎంల దగ్గర మనం ఒక భద్రతా సిబ్బందిని పెట్టి స్టోర్ రూమ్లో పెట్టిన ఈవీఎంల దగ్గరికి వెళ్ళి కూడా వాటిని పగలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ తరహా ఎప్పుడైనా చూసారా సార్? అసలు చూడాలి, అలాంటి లేదు. అప్పుడు కూడా లేదు. ఆయన ఒక విధంగా చెప్పాలి, చాలా మంచి మహానుభావుడు అనుకోవాలా. రాజశేఖర రెడ్డి గారు అంతే మరి. మరి ఆయన చూసే ఓట్లేసాం. వేసామంటే మనకి అవకాశం ఇచ్చాము, సద్వినియోగం చక్కగా చేస్తే బాగుండేది. ఒక తేడా వచ్చింది, ఆ తేడాలో మార్పు వచ్చింది, ఎమ్మటే వచ్చింది. ఇంకా ఓట్లు లెక్క 4వ తారీఖు లెక్కేసేటప్పుడు తెలిసిపోద్ది బండారం. అది ఇక మనం ఇబ్బంది పడాల్సింది తప్ప ఈయన వస్తే ఏం లేదు. కొట్టుకోవటం ఈవీఎంలు ఏంటండి, ఎక్కడ పడితే అక్కడ. అది డాక్టర్ని ఎవరైనా కొడతారు? అసలు విశాఖపట్నంలో డాక్టర్ రోడ్డు మీద వేసారు. మాస్క్, ఏ మాస్క్ లేవండి, ఆ మాస్కులు లేవు, మాస్కులు తెప్పించండి అన్నాడు ఆయన. ఇవ్వడానికిలా ఇవన్నీ గుర్తున్నాయి సార్. డాక్టర్ సుధాకర్ గారిని మాస్కులు లేవని చంపేసిన ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఒక డోర్ డెలివరీ చేసిన ఒక డ్రైవర్ అనంతబాబు కానీ, ఇవన్నీ గుర్తున్నాయి. ఒక ఎమ్మెల్సీ అంటే ఎంత పవర్ఫుల్, ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఆయన మీద ఇది వచ్చింది, పై దాని మంత్రులు ఉపయోగించుకున్నారు. చెప్పినప్పుడు ఏం చేయాలా? ఎమ్మటే చంపాను ఒప్పుకున్నాడు అంటున్నారు, మరి ఆయనకు శిక్ష చేయాలిగా. చంపాను ఒప్పుకున్నాడుగా, ఒప్పుకోకపోతే ఎవరు ఏ కోర్టు ఏది? అసలు ఏవిఎం దగ్గరికి వెళ్ళే అర్హత మనకి లేదు. మనం ఓటేసాం, వచ్చాం, పోలీస్ సిబ్బంది ఉంటుంది, వాళ్ళని అడగాలి మంచి చెడు, అంతేగాని మనం వెళ్ళి మనం తీసేసుకుని మనం వేసుకుని ఉపయోగం. అసలు ఉండకూడదు. ఇప్పుడు చట్టం అంటే అందరికి ఒకటే. చట్టం అంటే నీకు నాకు అందరు కాదు, అందరికి ఒకటే.
మరి ఇసురుబాటు రావద్దు అనేది ఏంటి, ఎమ్మటే అరెస్ట్ చేయాలి. అలాగే కదా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ముందు తీసుకెళ్ళాలా. మొత్తం మీద సార్ మార్పు ఉంటుంది అనుకుంటున్నారు. మార్పు వస్తుంది, మార్పు వస్తుందండి. ఈ ప్రభుత్వం ఉంటుందని. అవును, మార్పు వస్తుందండి. రాగానే మార్పు వచ్చేసింది, అప్పుడే వచ్చేసింది, కానీ తెలుసుకోలేదు వాళ్ళు అంతే. మరి ఈ మిగతా 151 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు విదేశాలు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వంశీ గారు లాంటి ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంకొకళ్ళు అంటే అందరూ ఊళ్ళల్లో ఉండకుండా విదేశాల్లోనూ లేకపోతే ఎక్కడో ఒక చోట ఉండే పరిస్థితి ఏంటిది? పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు గెలిస్తే ఏమైద్దా, ఇప్పుడు మనం ఉండం. ప్రతిపక్షం గెలిస్తే మనం ఇక్కడ ఉండం. ఏదో విధంగా మళ్ళీ వాళ్ళు కూడా ఏమైనా చేస్తారేమో అని భయంతో వెళ్తుంది తప్ప అది ఎందుకు. ఇప్పుడు ఏంటి, వంక ఎండాకాలం వచ్చింది, హాయిగా తిరిగి వద్దాం 4 రోజులు పర్యటన చేసాం అని అది చెప్తారు చూడండి. రేపు అది చెప్పేది అదే, చెప్పుకోరు బయటికి. ఓవరాల్ గా సార్ మార్పు అయితే ఉంటుందండి. మార్పు ఉంటుందండి ఆంధ్రాలో. అవును. పార్టీ ఎవరు ఫామ్ చేస్తారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది, కూటమి అంతమి వస్తుంది. సుమారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు తెలిసిన బట్టి తెలుగుదేశం ఒక 90-95 వస్తాయండి. ఒక 15-20 జనసేన, మిగతా బీజేపీ ఉన్న ఒక 10-15 చేసినట్టున్నారు మొత్తం మీద. 130 వస్తాయి. 20-25 వాళ్ళకి మిగతా ఇప్పుడు వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఒక ఏరియాలో గవర్నమెంట్ వాళ్ళకి ఉంటుంది, ఉంది, బాగా వచ్చింది. అసలు రాకూడదు, ఈ వ్యతిరేకత రాకూడదు ప్రజల్లోని, వచ్చేసింది. అది ఒక 10 బాగా పెరిగినట్టుగా. అందుకని 70-65 లోపే. ఈరోజు ఈవీఎంలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈవీఎంల దీని దగ్గరికి వెళ్ళి దాన్ని పగలగొట్టే పరిస్థితి వస్తే మళ్ళీ హైకోర్టులో ఆయనకి ఓకే 5వ తారీఖు దాకా ఆయన అరెస్ట్ చేయొద్దు అనే ఒక తీర్పు ఇచ్చిందంటే దీన్ని ఎలా చూడాలి అంటే? అదే సామాన్యుడు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కామన్ మ్యాన్ వెళ్ళి ఈవీఎం పగలగొట్టి గందరగోళం చేస్తే ఊరుకోరు, భయపడుతున్నారు ప్రభుత్వానికి. ఇప్పుడు స్టోర్ రూముల దగ్గర అక్కడ వాటి దగ్గర భద్రతా సిబ్బంది ఉంటారు, C&F ఉంటారు, భయపడుతున్నారు. భయపడే ఈ నోట్లోని సమాధానం చెప్పుకోలేరు. మార్పు ఉంటుంది అనుకోవచ్చా సార్? మార్పు కోరుతున్నారు. మార్పు కోరుకుంటున్నారు.